హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా వరకు చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, బెటర్. తెలియని వాళ్ళు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషను అదేంటి అనుకుంటున్నారా? సో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి, ముందు దాని గురించి మాట్లాడదాం. ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు అన్నారు. నేను పిడియాట్రిక్, మేము ఫస్ట్ ఆటిజం వచ్చినప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఆ డాక్టర్ దగ్గర చూపించాము. ఆటిజం ఉందా లేదా అని తెలుసుకున్నాము. ఎస్, ఆటిజం ఉంది అన్నారు. సో అక్కడితో అయిపోయింది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాము, ఆటిజం ఉంది అన్నారు, అక్కడితో అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము డాక్టర్ని ఏం కన్సల్ట్ అవ్వలేదు. థెరపిక్స్ పైన డిపెండ్ అయ్యామన్నమాట. థెరపిస్ట్ తెలిసిందే కదా, ఇంకా చాలా థెరపిస్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రీట్కి 5-6 ఆటిజం స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి. నార్మల్ ఎడ్యుకేషన్ కన్నా ఆటిజం ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది, ఆటిజం సెంటర్స్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. సో అందులోన 70% ఫేక్ ఉన్నాయి, 30% మాత్రమే జెన్యూన్ ఉన్నాయి. సో ఆ 30% జెన్యూన్ అని మనము ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ క్వాలిటీస్ ఉంటే ఈయన ఈ సర్టిఫికేషన్స్ చేసింటే ఈయన పర్ఫెక్ట్ ఆటిజం పైన జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని తెలుసుకోవాలన్నమాట. ప్రతి పేరెంట్ బ్లైండ్గా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆటిజం సెంటర్స్లో అలా డ్రాప్ చేసి వస్తే, మనం 1 ఇయర్ కాదు కదా, 2-3 ఇయర్స్ మనం అక్కడ ఆ స్కూల్లో వదిలిపెట్టినా మనకి రిజల్ట్ ఏమీ రాదు. ఎందుకంటే వాళ్ళు ఫేక్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మన చిన్నప్పుడు ఆడించే యాక్టివిటీసే ఆ పిల్లలకి ఆడిపిస్తున్నారు. సో అవే ఇప్పుడు ఆటిజం యాక్టివిటీస్ అంటున్నారు కదా. సో ప్రతి ఒక్కరు ఆడిపిస్తారు చిన్నప్పుడు ఆటలే కదా అని. కానీ వాళ్ళకు కొన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి ఆటిజం వాళ్ళకి. సో అప్పుడే వాళ్ళు అగ్రెసివ్ ఉన్న ఆర్టిస్టిక్ చైల్డ్స్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో కొన్ని సర్టిఫికేషన్స్ వాళ్ళు తప్పకుండా చేసి ఉండాలి. అండ్ వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ క్వాలిఫైడ్ ట్యూటర్సా కాదా అనేది ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాలి. వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ చూడాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూడాలి. నేను కొన్ని చెప్తాను, మా హస్బెండ్ కూడా కొన్ని చెప్తారు. సో ఇవన్నీ ప్రతి పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యేదే అనమాట. తొందరపడి ఆటిజం స్కూల్ ఉండగానే వెళ్ళి జాయిన్ చేయించుకోకున్నట్టు చూసుకొని పర్ఫెక్ట్ ట్యూటర్ని, జెన్యూన్ ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఎలాగో మా హస్బెండ్ చెప్తారు, వినండి. కాదండి, ఇప్పుడు మన జెన్యూన్ ఆటిజం ట్యూటర్ని ఎట్లా కనుక్కోవాలి? సో ఇప్పుడు మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్తామా, వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, ఓకేనా? ఆఫీస్ రూమ్లోనే రిసెప్షన్లో ఉంటుంది. ఓకే, స్కూల్కి వెళ్తాం కదా మనం, ఆటిజం స్కూల్కి, వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. మేము ఈ సర్టిఫికేట్ చేసాము అని చెప్తారు వాళ్ళు, ఆటిజం ట్యూటర్స్. అది ఎయిదర్ ఆర్సిఐ నుంచి అన్నా ఉంటుంది, IBCCES నుంచి అన్నా ఉంటుంది, BACB నుంచి అన్నా ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఆటిజం అతను పెట్టుకొని ఉంటారు కదా సర్టిఫికేట్లో, మేము ఈ సర్టిఫికేట్ RCI కింద చేసాము అని. RCI అనుకో, RCI పోర్టల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ట్రైనర్ నేమ్ అన్నా CRR నెంబర్ అన్న ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. యాక్టివ్, డేట్స్, విత్ డేట్స్, సర్టిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంది అనమాట. సిమిలర్ వే IBCCES కూడా, BACB కూడా సపరేట్ పోర్టల్స్ ఉంటాయి. వాటిలో మనం సెర్చ్ చేసుకోవచ్చు జెన్యూనా కాదా అని. వన్స్ సెర్చ్ చేసుకొని జెన్యూన్ అయితే అక్కడ విత్ డేట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఏదన్నా ఒక 10 years అట్లా ఉన్నవి ఏదన్నా ఉన్నాయా అని వెతుక్కొని మంచి సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేయించవచ్చు. మామూలుగా అయితే మినిమమ్ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి వాళ్ళకు? అంటే జెన్యూన్ ఆటిజం థెరపిస్టే అని మనం ఏ క్వాలిఫికేషన్స్ చూసి తెలుసుకుంటాము? వాళ్ళకి డిగ్రీ ఆర్ డిప్లొమా ఉంటే సరిపోతుంది కదా. సైకాలజీ మినిమం 2 to 3 years BEd స్పెషల్ ఎడ్యుకేషన్ లోన 2 to 3 years డిప్లొమా డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆటిజంలోన. సో ఆ సర్టిఫికేషన్స్లోనే CAS అనేది, AC అనేది, అడ్వాన్స్డ్ ఆటిజం అనేది, అండ్ CAS అనేది, ఈ 2 సర్టిఫికేషన్స్ మినిమం 2 సర్టిఫికేషన్స్ ఉండి
ప్లస్ స్పెషల్ ఎడ్యుకేషన్లోన 2 to 3 years డిగ్రీ డిప్లొమా కంపల్సరీగా చేసి ఉండాలన్నమాట. సిఐఎస్ ఏసీ అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, ఆర్సిఐ అనేది ఇండియన్. ఆర్సీఐ అనేది మన ఇండియా అంట, అండ్ సిఏఎస్ ఏసీ అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అంట. సో మినిమం ఈ సర్టిఫికేషన్స్ అయినా ఉన్నాయా లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అండ్ వాళ్ళ స్ట్రాటజీ ప్లాన్ ఏంటి తెలుసుకోండి, వాళ్ళ మెథడ్ అంటే వాళ్ళు డైలీ మార్నింగ్ రొటీన్ పిల్లల్ని అటిస్టిక్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ క్లాస్ రూమ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని జెన్యూన్ ప్రొఫెషనల్ ఆటిజం అని అప్పుడు మీ పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేపిస్తే మనం 1 year కాదు కదా 2 yearsలో ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినా ఇది వ్యాలిడ్ అనమాట. సో మనం పర్ఫెక్ట్ ట్యూటర్ దగ్గర వదలకుండా వేరే వాళ్ళ దగ్గర వదిలితే మాత్రము 1 year కాదు కదా 2-3 years అయినా పిల్లల్లో అవే యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఈ మిస్టేక్ చాలామంది చేస్తున్నారు. పర్ఫెక్ట్ ఏదో మన ఇంటికి దగ్గరలో ఉంది కదా, ఏదో ఆటిజం స్కూల్ ఉంది కదా అక్కడ జాయిన్ చేపించేసి వచ్చేద్దాము, ఆటిజం స్కూల్లో వదిలిపెట్టాము, ఇంకా మా అబ్బాయి ఇంకా మారలేదే, ఇంకా యాక్టివిటీస్ నేర్చుకోలేదే అని అనుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు కదా. సో అలా అనుకోవడం కంటే ముందు ఇవి వెరిఫై చేయండి క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అని, అప్పుడు మీకే తెలుస్తుంది రిజల్ట్. ఐ థింక్ మీకు ఈ వీడియో నుంచి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను చాలామంది పేరెంట్స్కి. సో కుదిరితే ఇవన్నీ చూడండి, ఎందుకంటే ప్రతి స్ట్రీట్కి 4-5 ఆటిజం స్కూల్స్ ఉన్నాయి. అందులో ఏది జెన్యూన్ ట్యూటర్సో మనకు తెలీదు. నార్మల్ ఎడ్యుకేషన్ కన్నా ఆటిజం ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజెసే ఇప్పుడు ఇంకా డబల్ అయిపోయాయి. కాబట్టి 1 థెరపిస్ట్ ఫీజు వచ్చేస్తే 15,000కి తక్కువ తీసుకోవట్లేదు. కాబట్టి ఆ ఇచ్చేదేదో డబ్బు వ్యాలిడ్ జెన్యూన్ ప్రొఫెషనల్కి ఇస్తే మనకు రిజల్ట్ కూడా మనకు వస్తుందన్నమాట. అందుకే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు కమెంట్స్ గురించి మాట్లాడతాము. కమెంట్స్ పెట్టారు మీరు ఏ డాక్టర్ దగ్గరికి చూపిస్తున్నారు అని. మరి డాక్టర్ దగ్గరికి డైలీ చూపించట్లేదు, స్టార్టింగ్ ఆటిజం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో కన్ఫర్మ్ అయిన తర్వాత థెరపిస్ట్ పైన డిపెండ్ అయ్యాము. థెరపిస్ట్ నెంబర్ ఉందా అని అడిగారు. ఇంకొక కమెంట్, థెరపిస్ట్ నెంబర్ అంటే మేమున్న లొకేషన్ డిఫరెంట్, మీరు ఎక్కడున్నారో నాకు తెలీదు. సో చాలామంది ఉన్నారు, చాలామందిలోన జెన్యూన్ని థెరపిస్ట్ని వెతుక్కోండి. ఈ క్వాలిటీస్ అన్ని చెప్పాను కదా ఈ వీడియోలోన. సో జెన్యూన్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ వదలండి పిల్లల్ని. సో థెరపిస్ట్ నెంబర్స్ అంటే మేము ఏవని చెప్పాలి నెంబర్స్ అలా చెప్పడం కాదు, కుదరదు. సో అంతే అండి ఈ వీడియోలోన. నెక్స్ట్ వీడియోలోన నేను ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఆటిజం గురించి మాట్లాడతాను. అండ్ ఏ యాక్టివిటీ ఏ ప్రాబ్లంకి బాగా యూజ్ అవుతుందనేది నేను ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. అంతవరకు చిల్డ్రన్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.